ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒకప్పుడు సంక్రాంతి పండుగ వస్తేనే రికార్డింగ్ డాన్సులను చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ వంటివి ఓపెన్ చేస్తే చాలు రీల్స్ పేరుతో రికార్డింగ్ డాన్సులు చేస్తున్నారు. డబ్బు సంపాదన, ఎదుటివారిని అట్రాక్ట్ చేయడమే లక్ష్యంగా చాలామంది మహిళలు వెర్రి మాటలు, వెకిలి డాన్సులు చేస్తూ వాటిని రీల్స్ అంటూ అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ రోజుల్లో వీళ్ళు మహిళలు చేస్తున్న ఈ రీల్స్ అనేవి ప్రాస్టిట్యూట్స్ నయం వీళ్ళకంటే అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ డాక్టర్ లక్ష్మీ కట్ట గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. ఈ రీల్స్ మహిళల ధోరణి ఇలా ఎందుకు తయారవుతుందో తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మీరు కూడా ఫాలో అవుతూ ఉన్నారు కదా. కొంతమంది రీల్స్ చూస్తుంటే ఏంటి మహిళలు ఇలా తయారవుతున్నారు అన్నట్టుగా మనకే అనిపిస్తోంది. ఎందుకు మేడం ఇలా సమాజం కావచ్చు, కొందరు ఇలా ఎందుకు తయారవుతున్నారంటారు? తయారవడానికి ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్లో ఒక ఫ్యాషన్ అనుకునేవారు. తర్వాత ఏంటంటే ఒక జాబ్ కింద దాన్ని ఇది చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ జాబ్లో ప్రమోషన్స్ అనమాట. ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత ప్రమోషన్ వచ్చినట్టు. తర్వాత ఈజీ ఎర్నింగ్స్ అంటే ఇంట్లో కూర్చొని మనలాంటి వాళ్ళందరూ బయటకు వెళ్ళి వర్క్ చేసి కష్టపడి 8-9 గంటలు కష్టపడి చేయాలి, బాసుల చేత తిట్లు తినాలి అని. ఇంట్లో కూర్చొని ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు, అందరూ నోరు తెరుచుకుని చూస్తూనే ఉన్నారు. సో ఇవన్నీ కారణాలు. అంటే ఫ్యాషన్ కాస్త అది ప్రొఫెషన్ అయింది, ప్రొఫెషన్ కాస్త ప్రమోషన్ అయింది. ఆ ప్రమోషన్లో వచ్చినప్పుడు ఏంటంటే బట్టలు తక్కువ వేసుకొని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తే ఎక్కువ వ్యూవర్స్ వస్తారు, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు. సో దానివల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతున్నారు. ఇప్పుడు మరి గొప్ప విచిత్రం ఏంటంటే బూతులు తిట్టే వాళ్ళు ఏమని తీసుకొచ్చి ఇన్ఫ్లుయెన్సర్ అని ఇంటర్వ్యూ చేసే ఛానల్స్ కొంది, బూతులు తక్కువ బట్టలు తీసుకున్న వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పేసేసి యూట్యూబర్స్ అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఆడవాళ్ళే ఏదైనా మాట్లాడి కామెంట్ చేసి ఇలా అంటే వాళ్ళు మన మీద ధ్వజం ఎత్తడము, తర్వాత మనల్ని ట్రోల్ చేయడము, తర్వాత వాళ్ళు వేరొకరి చేత ట్రోల్ చేయించడం లాంటివి చేస్తున్నారు. కానీ కారణాలు ఏంటంటే డబ్బు ఎంజాయ్మెంట్. డబ్బు సంపాదిస్తే ఎంజాయ్మెంట్ వస్తుంది. మామూలు ఒక నార్మల్ టాప్ మ్యాక్స్లోనో దేంట్లోనో తీసుకుని 500,000 వేసుకున్న వాళ్ళు తర్వాత ప్రమోషన్కి వచ్చేటప్పటికి షాపింగ్ హై క్వాలిటీ అవుతుంది. సో దాన్ని కూడా చేసి మేము ఈవేళ ఇన్ని వేలు పెట్టి ఇది కొన్నామని చూపిస్తున్నారు. ఇవన్నీ కారణాల వల్ల ఈ అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి. అసలు వాళ్ళు మా ఇంట్లోనే చేస్తున్నాం కదా, మా 4 గోడల మధ్య ఎవరు చూస్తున్నారులే అనుకుంటున్నారు. కానీ పబ్లిక్ని వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఈరోజు ఒక మహిళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందంటే లక్ మీదే మన జీవితాలు ఆధారపడుతున్నాయి. రేపులు అంటున్నారు, దాడులు, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఈ రీల్స్ పేరుతో వీళ్ళు ఇంకొందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టే కదా నెగిటివిటీ వైపు. కొంతమంది ఫిల్మ్ యాక్టర్స్, తర్వాత పొలిటికల్ లీడర్స్ రేపులు జరిగినప్పుడు వాళ్ళు ఏదన్నా వచ్చి ఒక బయట ఇస్తే కనుక, అంటే ఆడవాళ్ళు బట్టలు వేసుకునే, అమ్మాయిలు బట్టలు వేసుకునే ధోరణి బాగాలేదు, అందుకే రేపులు జరుగుతున్నాయని చెప్పినప్పుడు వాళ్ళ మీద నెగిటివ్గా ప్రచారం చేయడము. ఒక మినిస్టర్ అయ్యి ఉండి ఇలా అంటారు, ఆడవాళ్ళు బట్టలు వేసుకోకూడదా, ఫ్యాషన్గా ఉండకూడదా అమ్మాయిలు అని చెప్పేసి ఒక ఫిల్మ్ యాక్టర్ అయ్యి ఉండి వాళ్ళ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు అయ్యి ఉండి వాళ్ళు ఇట్లా మాట్లాడతారా, ఆడవాళ్ళు తాగకూడదా, బట్టలు వేసుకోకూడదని చాలామంది టీవీలో కానీ లేకపోతే న్యూస్లో కానీ యూట్యూబ్స్లో కానీ వాళ్ళని తిట్టడము, మాకు సారీ చెప్పాలని కూడా కొన్నిసార్లు ధర్నాలు చేయడం కూడా చేశారు. సో అది అప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి అది కరెక్టే నేను చెప్తా. ఇప్పుడుండే పరిస్థితులను బట్టి రేపులు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి? 1 month బేబీ దగ్గర నుంచి 100 years ఈవెన్ డెడ్ బాడీని కూడా రేప్ చేస్తున్నారు. దొంగతనాలు చేసి చంపేసి రేప్ చేస్తున్నారు. ఎందుకు ఇంత ఫిజికల్గా వీళ్ళు యానిమల్స్ లాగా తయారవుతున్నారు మగవాళ్ళు? ఎందుకు ఇన్ని రేప్స్ జరుగుతున్నాయి? గవర్నమెంట్ పట్టించుకోవట్లేదంటే గవర్నమెంట్ కూడా ఎంతవరకు పట్టించుకుంటుంది, ఎంతవరకు ఇది చేస్తుంది? పబ్లిక్గా ఉండే వాటిని ఏదన్నా కూడా కంట్రోల్ చేయగలుగుతుంది గవర్నమెంట్. ఈ యూట్యూబ్లో పట్టుకుని నువ్వు చూసి అది ఇన్ఫ్లుయెన్స్ అంటే సెక్సువల్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు మేడం. ఇన్ఫ్లుయెన్సర్ తీసుకొచ్చి చాలామంది ఇంటర్వ్యూస్ చేస్తున్నారు కదా. మేబీ కొంతమంది
కొంతమంది ఉండొచ్చు, అంటే సోషల్ కాజ్ కోసమో, సొసైటీ కోసమో, లేకపోతే వ్యక్తిగత విషయాలు, వ్యక్తిత్వ పరిణామం చెందడం కోసమో, వ్యక్తిత్వ వికాసం కోసం చేసేవాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. కొంతమందిని తీసుకొచ్చేస్తే వాళ్ళు మాట్లాడే బూతులు అవన్నీ చూస్తుంటే, ఎందుకంటే వాళ్ళు ఎట్లా అవుతున్నారంటే అదొక మానసికమైన రోగంలాగా ఇది చేసి అప్పటికప్పుడు ఏదో చేస్తేనే కానీ మేము మామూలు మనుషులను కావని గేదెలను రేప్ చేసేవాళ్ళు, ఆవులను రేప్ చేసేవాళ్ళు. దీనికి అంతా కారణం ఎవరనేది అందరికీ పబ్లిక్ కూడా తెలుసు. మరి ఆడవాళ్ళు ఎందుకుని ఇట్లా తయారవుతున్నారంటే దాని వెనకాల సమాజం సపోర్ట్ చేస్తుంది, అంటే చూస్తుంది, అందరూ చూస్తున్నారు. వాళ్ళ మీద నెగిటివ్ ట్రోల్ ఎవరు చేయరు. మంచిగా బట్టలు వేసుకుని ఏదన్నా కొంచెం ఒక మాట అంతా ఇలా మాట్లాడితే వాళ్ళని మీద ఒక సబ్జెక్ట్ మీద సీరియస్గా మాట్లాడి అంటే ఫ్రీగా వచ్చి సొసైటీకి ఏదో చెప్పాలని వచ్చి చాలామంది సోషల్ వర్క్స్ కానీ ఎన్జిఓస్ కానీ అలా చాలామంది వచ్చి ఇలా కూర్చుని ఏదైనా చెప్తే వాళ్ళ మీద ట్రోల్ చేస్తారు. వాళ్ళని ట్రోల్ చేయరు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. యూత్ అంతా కూడా యూత్ ఎట్టపోతుంది అసలు? చదువుకున్న చదువులు ఏం పోతున్నాయి? ఎక్కడ చదువుకుంటున్నారు? అమ్మాయిలు ఏం చేస్తున్నారు, అబ్బాయిలు ఏం చేస్తున్నారు? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంట్లో భర్తలు ఆలోచిస్తున్నారా? 4 గోడల మధ్యన వీడియోలు చేస్తున్నారు. అది పబ్లిక్ ప్రపంచం అంతా చూస్తుందని ఇంట్లో వాళ్ళకి ఎవరికి లేదా? నీ కూతురు తలిపేసుకుని ఏం చేస్తుంది? రీల్స్ చేసి సగం బట్టలతో పెడుతుందని తల్లిదండ్రులు ఆలోచించరా? నీ భార్య ఇంట్లో చూసుకొని బ్లౌజులు లేకోకుండా ఇంతంత పీసులు కట్టుకుని ఇట్లా ప్రైవేట్ పార్ట్స్ అన్నీ చూపించుకుంటూ అండర్వెంట్స్ చూపించుకుంటూ అవన్నీ కూడా చేస్తుంటే భర్తలు చూడట్లేదా? ఇవన్నీ ఏంటంటే ఒకళ్ళ వల్ల ఈ అరాచకం జరగట్లేదు మేడం. దీని వెనకాల చాలామంది దుష్ట శక్తులు అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే దే ఆర్ ఎంకరేజింగ్ టు దెమ్. ఎందుకనంటే డబ్బులు ఈజీగా వస్తాయి, మీకు ఎన్ని వేలు వచ్చినాయి, ఎంత సంపాదిస్తున్నారు నెలకి అని ఇంటర్వ్యూ చేస్తుంటే మాకు 80,000 వచ్చినాయి, 1,00,000 వస్తున్నాయంటే ఒక చదువుకోని అమ్మాయి ఏమి రానామే ఇంట్లో పని చేసుకుంటే పనికి 1,000 రూపాయలు 1,200 ఇస్తున్నాం. అదే యూట్యూబ్లో కూర్చుని ఎంత ఎక్కువ చూపించుకుని ఎక్కువ బూతులు మాట్లాడుతుంటే అంత ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అనేసి వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ మేకప్లు అదే చెప్తున్నా కదా మేడం, ఏ రేంజ్లో మేకప్ ఇప్పుడు మేకప్ వేసుకోకపోతే ఇప్పుడు మీరు చూడండి ఇవాళ రేపు మెడికల్ షాపులు అంతా కూడా ఏం కొంటున్నారని అంటే ఈ వైట్ అవ్వడానికి స్కిన్ లైట్ లాంటి క్రీమ్స్ వస్తాయి, కొన్ని వైట్నింగ్ స్కిన్ లైట్ లాంటి క్రీమ్స్. అందులో విపరీతమైన స్టెరాయిడ్స్ ఉంటాయి. కానీ అవి ఒక 1 వీక్ రాసుకుంటే అసలు మనము 1 ఇయర్ ట్రీట్మెంట్ తీసుకున్నా అంత అలా రాదు, స్కిన్ ట్రీట్మెంట్ తీసుకున్నా రాదు, అలాగా అలా వచ్చేస్తారనమాట. అది మళ్ళీ రాసుకోకపోతే 3 days 2 days రాసుకోకపోతే బ్లాక్ అయిపోతారు. అలాంటి క్రీమ్స్, స్టెరాయిడ్కి సంబంధించిన క్రీమ్స్ అన్నీ రాసుకోవడము, తెల్లగా అవ్వాలనుకోవడము. తర్వాత వీళ్ళంతా చర్చింగ్, బాడీ వైట్నింగ్ ఎక్కడ చేస్తారు, ఎలా అవుతుంది, ఈజీగా ఎక్కడ అవుతాయి మేకప్స్. అది ఏముంది ఇప్పుడు అదేంటి 50,000కి ఒక ప్రోడక్ట్ దొరుకుతుంది, 50 రూపీస్కి ఒక ప్రోడక్ట్ దొరుకుతుంది. సో ఇవన్నీ ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు. అది జాబ్ చేసుకోకుండా ఇది ఈజీ ఫార్మాట్ లో ఉంది, చూపించవచ్చు. స్ట్రెస్ తీసుకోవడానికి, హార్డ్ వర్క్ చేయడానికి, సాంప్రదాయం, సంస్కృతి, లేకపోతే మన హిందూ సాంప్రదాయం, లేకపోతే క్రిస్టియన్ సాంప్రదాయం, లేకపోతే ముస్లిం సాంప్రదాయం అని కూడా సాంప్రదాయాలకు కూడా విలువ ఇవ్వట్లేదు, ఫ్యామిలీస్కి విలువ ఇవ్వట్లేదు, పిల్లలకి విలువ ఇవ్వట్లేదు. తల్లి కొడుకు కలిసి డ్యూయట్ సాంగ్స్ చేస్తూ అది చేసుకుంటాం. ఇప్పుడు మనం పిల్లలను కూడా మన ప్రేమతో చేసుకునేది వేరు. అంటే అది బయటకు కనిపించినప్పుడు ఏంటంటే అది ఇండికేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే తండ్రి కూతుర్ని ముట్టుకుంటే తప్పేంటి? తప్పలేదు, ఎప్పటికీ తప్పు కాదు. అది తండ్రి మనలో తండ్రి తల్లి పాటు కాబట్టి. కానీ ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, ఆ చూపించే ఆ బాడీ లాంగ్వేజ్ చూసే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ అదే చెప్తున్నా. ఇప్పుడు ఫాదర్ని హగ్ చేసుకుంటాము, లేదా బ్రదర్ని హగ్ చేసుకుంటాము ఒక రాఖీ రోజుని. సో ఆ ఫీలింగ్ అది మన ఇద్దరికి సంబంధించింది, అఫెక్షన్ వేరే ఉంటుంది. మీ ఇద్దరికి అలా లేకపోయినా చూసే వాళ్ళకి అది బ్యాడ్ ఇండికేషన్ అవుతుంది. లక్ష్మి గారు, ఒకప్పుడు చీర కట్టుకొని పద్ధతిగా డాన్సులు చేసిన వాళ్ళు కాస్త వ్యూవర్స్, తర్వాత ఫాలోవర్స్ పెరిగేసరికి విపరీతంగా ఇప్పుడు డ్రెస్సులు కూడా మార్చేశారు, స్లీవ్లెస్లు. అందులో ఎక్కువగా సుష్మా భూపతి అనే ఆమెని ట్రోల్ చేస్తూ ఉంటారు, తను వేసే స్టెప్పులు కూడా కొడుకుతో డాన్సులు వేస్తూ ఇవన్నీ. అయితే వీటితో పాటు ఇంకొంతమంది ఉన్నారనమాట, ఈ స్క్రీన్ స్టార్స్ ఉన్నారు. వీళ్ళు దీప్తి సునయన కావచ్చు, రమ్య పసుపులేటి, అలాగే నయని పావని. అసలు వాళ్ళ ఫొటోస్నైతే వాళ్ళ ఫొటోస్ పెట్టి, అలాగే ప్రాస్టిట్యూట్స్ ఫొటోస్ పెట్టేసి ట్రోల్ చేస్తున్నారు జనం. ఇక్కడ దాకా పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంటున్నారు ఈ ఆడవాళ్ళు? ఆడవాళ్ళకి అది తెలియక అర్థం కాక కాదు మేడం, అది చేసే వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి.
సో ఏది ఏమైనా కూడా మాకు ఫేమ్ రావాలి, మమ్మల్ని అందరూ గుర్తించాలి, మాకు డబ్బు రావాలి, మా లైఫ్ మేము లగ్జరియస్గా చేసుకోవాలి. ఇప్పుడు మానసిక వ్యభిచారం అంటారు. మానసిక వ్యభిచారము, శారీరక వ్యభిచారం అనేది 2 రకాలు ఉంటుంది. జనరల్గా మనం వ్యభిచారం అనేది ఒకటే యూజ్ చేస్తాం. ఈ మానసిక వ్యభిచారాలు ఎలా తయారవుతున్నారంటే వీళ్ళందరూ కూడా ఏదో సినిమా యాక్టర్ ఒక 10 ఏళ్ళు కష్టపడి 100 కోట్లు సంపాదించేసి వాళ్ళకంతా ఎట్లా ఫేమ్ వస్తే వాళ్ళ వెనకాల ఎలా 10 మంది ఉంటారో వాళ్ళని ఇమిటేట్ చేసుకుంటున్నారు. ఈ బట్టలు ఇప్పుకొని ఇవన్నీ చేసేవాళ్ళు ఏంటంటే ఆ రేంజ్కి మేము వెళ్ళిపోవాలి. ఒక టీవీ, ఒక యూట్యూబ్ ఛానల్ పిలిచి ఏదైనా ఇంటర్వ్యూ చేస్తుంటే కనుక వాళ్ళు స్టార్స్లా ఫీల్ అయిపోతూ ఉన్నారు. కాదు, ఒక స్టార్ వెనకాల ఎంత కష్టపడ్డారు, ఆఫర్స్ కోసం ఎంత చేశారు, లేకపోతే వాళ్ళు ఎండలో, వర్షంలో, రాత్రు పగలు, జ్వరం వచ్చినప్పుడు అది డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళు ఏం చేస్తారు, ఒక క్లబ్ డాన్స్ వేస్తే లేకపోతే ఒక ఐటమ్ సాంగ్ వేస్తే జస్ట్ వాళ్ళు లొకేషన్కి వెళ్ళే వరకు ఒక షాల్ కప్పుకొని అక్కడంతా అలా కూర్చొని ఆ లొకేషన్ వచ్చేసిన తర్వాత ఒక ప్రొఫెషనల్గా వాళ్ళు ఇది చేస్తుంటారు. అప్పట్లో ఒక స్కిన్ టైట్ షూట్ కూడా వేసి పైన ఈ డాన్స్కి సంబంధించినవి వేసేవాళ్ళు. అంటే వాళ్ళు స్కిన్ కూడా ఎక్స్పోజ్ చేసేవారు కాదు, టోటల్ బాడీ స్కిన్ టైట్ షూట్ వేసి చేసేవారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అవి వాళ్ళని పోల్చుకుంటూ, వాళ్ళని కంపేర్ చేసుకుంటూ, లేకపోతే ఒక ప్రాస్టిట్యూట్ అనేవాళ్ళు బయట ఎవరైనా ప్రాస్టిట్యూట్ అనేది సగం సగం బట్టలు పెట్టుకుని కనిపిస్తారా? లోపల ఎలా ఉంటారో మనం చూస్తామా? అసలు ప్రాస్టిట్యూట్ చిన్న చిన్న బట్టలు వేసుకోవడం ఏంటి? అంటే ప్రాస్టిట్యూట్కి ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఆ బట్టలు వేసుకోవాలనేమి వాళ్ళకేమీ ఒక యూనిఫామ్ లేదు. సో వాళ్ళని పక్కనెట్టుకు వీళ్ళు చేస్తున్నారు అని అంటే వాళ్ళకంటే మీరు తక్కువ అని వేసేసేసి. ఇప్పుడు ప్రాస్టిట్యూట్ 2 రకాలు ఉంటారు. అంటే బయటకి ఎంత పద్ధతిగా కనిపిస్తారు, అదే చెప్తున్నా, ప్రాస్టిట్యూట్స్ అనేవి 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా వాళ్ళ జీవితంలో అనాకారంగా లేకపోతే అనుకోకుండా ఏదైనా ప్రమాదాలు జరిగి, లేకపోతే లవ్లో ఫెయిల్యూర్ అయిపోయి, లేకపోతే ఎవరైనా మోసం చేసి చిన్నతనంలోనే వాళ్ళ మీద అటెంప్ట్ అయ్యి, లేకపోతే ఎవరైనా వాళ్ళని బలవంతంగా ప్రొఫెషన్లోకి దింపితే అది సమాజం గుర్తించినప్పుడు వాళ్ళకి వివక్షత ఉంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చి మళ్ళీ సమాజంలో కలవలేక అదే ప్రొఫెషన్ ఎన్నుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రాస్టిట్యూట్స్ ఎలాగ అవుతున్నారంటే తిండి లేక, బట్టలేక, వివక్షతని అడ్డం పెట్టి, అంటే వివక్షతకు గురయ్యాం కాబట్టి వీళ్ళు మనం కలలేమని వాళ్ళు వ్యక్తిగతమైన అది ఆత్మాభిమానం కానీ అలాంటి ఫీలింగ్ కానీ ఎవరికీ లేదు. ఈ చేసే వాళ్ళందరూ కేవలం డబ్బు కోసం, కష్టపడకుండా చేయడం కోసం చేస్తున్నారు. సో వాళ్ళకేమి యూనిఫామ్ లేదు. అంటే ఏదో పెట్టి వీళ్ళు వాళ్ళు బయట పెట్టుకున్న ఫొటోస్, ఒక ప్రాస్టిట్యూషన్ చేసి ఆమె మామూలుగా బయట ఉన్న ఫొటోస్ పెట్టి ఇదిగో ఈమె ఇంటర్నల్గా ప్రాస్టిట్యూషన్ చేస్తుంది, ఈమె కంటే మీరు తక్కువ ఉన్నారని ట్రోల్ చేస్తున్నారు. అది వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటే వాళ్ళు మానేయాలి కదా. వాళ్ళకి ముందే తెలుస్తుంది ట్రోలింగ్ ఉన్నది, అంత చేస్తారు. ట్రోలింగ్ చేసిన వల్ల కొంతమంది చనిపోతున్నారు భరించలేక, లేకపోతే కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు, లేకపోతే మీకంటే ఇంకా ఎక్కువ ఇప్పేవాళ్ళు, ఎక్కువ అశ్లీలంగా చేసేవాళ్ళు వస్తే మీ ఛానల్ ఎవరు చూడరు, మీకేమీ సబ్స్క్రైబర్స్ రారు అని వీళ్ళకి తెలియదా? 4 ఫ్లాప్స్ వస్తేనే హీరోయిన్కి ఛాన్సెస్ రావు. మరి యూట్యూబ్లో రోజు రోజుకి ఎక్కువ చేసేవాళ్ళు వస్తున్నారు కదా, డిఫరెంట్గా వేషాలు వేసుకుని వికారంగా, భయంకరంగా బాడీ అంతా ఒకలాగా ఇది చేస్తూ సెల్ఫ్ కొరియోగ్రఫీ కదా మ్యామ్. వాళ్ళకంటే కొరియోగ్రాఫర్ ఉంటారు సినిమా వాళ్ళకి, వీళ్ళకి ఎవరుంటారు కొరియోగ్రాఫర్స్? సో ఇవన్నీ ఇదే పని. ఏది వేసుకుంటే ఎంత ఎక్కువ మంది చూస్తారని చెప్పి ఇదంతా ఏంటంటే మానసిక రోగుల్లా తయారవుతున్నారు. వీళ్ళ వల్ల సమాజానికి ఎంత ప్రమాదం ఏర్పడుతుంది అనేది వీళ్ళు చూడట్లేదు. ప్రమాదం అనేది ఎంత ఏర్పడుతుందంటే ఇవాళ రేపులు జరుగుతున్నాయి, దీని మీద చాలా ట్రోలింగ్స్ రావచ్చు, ఏమైనా రావచ్చు అని అంటే ఇలాంటివి చూసి ఎంగేజ్లో ఉన్నవాళ్ళు, లేకపోతే కొన్ని రకాలైన ఆల్రెడీ మానసిక రోగులు, గాంజా తీసుకునేవాళ్ళు, తాగి ఉన్నవాళ్ళు, ఎంతోమంది మనం దగ్గరగా చూస్తే ఎన్నో రకాల మానసికమైన ప్రాబ్లమ్స్ వాళ్ళకి కనిపిస్తుంటాయి. వాళ్ళ చూపులు కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యూట్యూబ్ అయితే ఎప్పుడైతే అందరికి అందుబాటులోకి వచ్చి అంత ఏంటంటే ఒక పూట భోజనం చేయకపోయినా పర్లేదు, ఇంటర్నెట్ అమౌంట్ అయిపోతే రీఛార్జ్ అయిపోయింది, ఇంటర్నెట్ అయిపోయింది అనేసి అది ఒకలాగా యాంగ్జైటీ ఫీల్ అయిపోయేసేసి అది చేయించుకునే వరకు అలాంటి జనాలు కూడా తయారయ్యారు. లక్ష్మి గారు, మరి లీగల్గా ఇలాంటి వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చా? మరీ శృతి మించిపోతున్నారు కదా. పైగా వీళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పేరు,
ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు లీగల్ గా తీసుకోవాలంటే మ్యామ్ వీళ్ళు ఏమంటారంటే సినిమాల్లో చూపిస్తున్నారు, సీరియల్స్లో స్లీవ్లెస్ చూపిస్తున్నారు, లేకపోతే ఇట్లా మాట్లాడతారు మన గురించి. మీరు చూడకండి, మీకు ఇష్టం లేకపోతే మిమ్మల్ని ఎవడు చూడమన్నాడు అంటే ప్రతి మనిషికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ఎన్జిఓస్ ఆడవాళ్ళు మనలాంటి వాళ్ళందరూ ఏదన్నా ఇప్పుడు ఎవరైనా ఒక మినిస్టరో లేకపోతే ఒక సెలబ్రిటీయో లేకపోతే ఒక మంచి అంటే సమాజంలో పేరున్న వ్యక్తి ఆడవాళ్ళని కామెంట్ చేస్తే ఎలా ధర్నాలు చేస్తారో ఈ ఆడవాళ్ళే ధర్నాలు చేయాలి. ఇప్పుడు ఆడవాళ్ళని రక్షించుకోవాలి, పిల్లల్ని రక్షించుకోవాలి, 100 ఏళ్ళు ముసలామని రక్షించాలి, లేకపోతే పేషెంట్స్ ఉంటున్నారు 50 ఏళ్ళు దాటితే ప్రతి ఒక్క మనిషికి అనారోగ్యమైన సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్నారు, ఇళ్లలో ఒక్కొక్కరు ఉంటున్నారు, వాళ్ళకి అసలు ఏది సెక్యూరిటీ చాలామంది చెప్పుకోలేకపోతున్నారు. మీద పడి వాళ్ళు ఒక ఏంటంటే సెక్సువల్ ఫర్వర్టెడ్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ చూసుకొని. అంటే మనం అంటాం ఫోర్న్ వీడియోస్ చూస్తేనే అది చూస్తే ఇది చూస్తే అంటాం, కానీ కొన్ని కేసెస్లో చూస్తుంటే కొన్ని రకాలుగా మనం న్యూస్ చదువుతుంటే లేకపోతే న్యూస్లో డెప్త్కి వెళ్ళి చూస్తుంటుంటే ఏంటంటే సమాజంలో అసలు హస్బెండ్ రోల్ ఏమైపోయింది, తండ్రి రోల్ ఏమైపోతుంది రోజు రోజుకి. తండ్రి అనే వాడికి ఎవరైనా భయపడుతున్నారా, భర్త అనే వాళ్ళకి ఎవరైనా భయపడుతున్నారా, కుటుంబ వ్యవస్థ ఎక్కడికి పోతుంది, కుటుంబ వ్యవస్థను ఎవరు రక్షిస్తారు? అంటే ఒక 10 కుటుంబాలు చెత్త కుటుంబాలు ఉంటే 90 ఫ్యామిలీస్ కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది కదా. ఈ కుటుంబ వ్యవస్థ ఏమైపోతుంది? తండ్రి కూతురు డ్యాన్స్లు వేస్తారు, తల్లి కొడుకులు డ్యాన్స్లు వేస్తారు, ఇవన్నీ కూడా చేస్తే తప్పేంటి అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది జనాలకి. ఏది కూడా మనము ప్రభుత్వం మీద పెట్టడం కాదు, మన రెస్పాన్సిబిలిటీ ఏముందనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు డిజిటల్ మీడియాలో కూడా కొంతవరకు ఇలాంటివన్నీ చేస్తే కూడా కొంతమంది కూడా చూసి ఇదవుతారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నాను మ్యామ్. శృతి మించుతున్న రీల్స్ విషయంలో మనమే రెస్పాన్సిబుల్గా ఉండాలి. అలాంటి వీడియోస్ని చూడడం ఎంత తగ్గిస్తే వాళ్ళు కూడా చేయడం తగ్గిస్తారు అనేది మనకు కూడా అర్థమవుతుంది. మన చేతుల్లోనే ఉంది అలాంటి రికార్డింగ్ డాన్స్లను మించిపోతున్న రీల్స్ని కంట్రోల్ చేయడం, ఈ లేడీస్ని కంట్రోల్ చేయడం అనేది అని లక్ష్మి గారు చెబుతూ ఉన్నారు. థ్యాంక్ యూ లక్ష్మి గారు.